మరి ఇలా కేంద్రం రాష్ట్రం అనుకుంటే బీసీలకు 42% ఇవ్వడంలో పెద్ద అంటే ఎలాంటి కూడా అడ్డాలు లేవు. కేవలం రాజకీయాల స్వార్థాల కొరకు మరి దేశంలో ఉన్నటువంటి జనాభాలో 60% బీసీల జనాభా ఉన్నప్పటికీ మరి ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తూ బీసీల యొక్క హక్కులను కాలరాస్తూ అవమానపరుస్తున్నటువంటి సందర్భంలో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే టీ తాగే లోపలనే ఈరోజు ఈ కార్యక్రమం చేయొచ్చు. కాంగ్రెస్ బీజేపీలు అనుకుంటే ఇలా చట్టబద్ధత కల్పిస్తూ 42% రిజర్వేషన్లు ఇవ్వచ్చు. కానీ కేవలం కపట నాటకాలతోటి కపట బుద్ధితోటి వీళ్ళని ఇంకా బీసీలను ఇదే రకంగా ఉంచుదాం, బీసీలతోటి ఎన్ని ఆటలు ఆడుకున్నా బీసీలతోటి ఏం కాదు, అనేక సందర్భాల్లో అనేక సంవత్సరాల నుంచి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను అణచివేస్తూ ఉన్నారు. ఈ అణచివేసి ధోరణి ఆపాలా, ఇప్పటికైనా అర్థం చేసుకోండి. బీసీలందరూ ఈరోజు ఆవేశంతో ఆక్రోశంతో ఇలా చాలా బాధపడుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకొని మరి ఇలా చట్టబద్ధత కల్పిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్తో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని కూడా ఇచ్చినటువంటి మాటను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఆదిలాబాద్ శాఖ డిమాండ్ చేస్తాం. కామారెడ్డి బీసీ డిక్లరేషన్తో పాటు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల పట్ల ఏదైతే చట్టబద్ధత కల్పిస్తూ 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పి మోసం చేసినందుకు ఈరోజు మరి బీసీలకు 42% చట్టబద్ధత కల్పిస్తూ రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరసిస్తూ ఈరోజు ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లో ఆర్టీసీ డిపో ముందర నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు మా నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.